ఇంక ఈరోజు అయితే రకరకాలు వేసి కూడి చేశారు. ఏదో పెళ్లి కొడుకు పెళ్లి కూతురు కోసం కాసుకోవాలంటాడు, అట్ట కాసుకోని కూర్చున్నారు రెడీ నీట్గా. ఈరోజు కూడా మొత్తం గ్యాంగ్ దిగినారు. మళ్ళీ బ్యాగ్ ఇక్కడ పారేసిన. టైము 6:49. అప్పుడే స్టార్ట్ అయింది ట్రాఫిక్. ఘోరంగా వచ్చినాయి బండ్లు. పోతా చూసి లైన్లో పెద్ద పార్క్ అనుకున్నాయి. ఇది చిన్నది కానీ గులిపెత్తంతే ఉన్నది. రౌండ్ ఇల్లులు ఉన్నాయి. ఆ ఇళ్ళ మధ్యలో ఒకరో ఖాళీ ప్లేస్ ఉంటే ఇట్లా పెట్టేసినారు. ఇంక ఎప్పుడైనా రాని, మనకేమో పార్కింగ్ దొరికేసింది. బండి అయితే ఇక్కడ పెట్టినా. ఇక్కడ ఆర్ఎస్ది బాత్రూమ్ ఉన్నది. నా ముందరే 2-3 పంపించారు లోపలికి, అంటే సౌదీ వాళ్ళని. నన్ను పంపిలా. ఆడ అన్నాలు రాకముందే నాకు చెప్పినాడు, అన్నాల బండి వచ్చేది, నువ్వు తీయాలి ఈడ అన్నాడు. సర్లే అని చెప్పిన. ఫుడ్ బండి అయితే వచ్చింది. ఈ నుంచే కనపస్తుంది లారీ. కరెక్ట్గా నా బండి కాడ ఉన్నది. అది దగ్గరకు వచ్చి పెట్టేసినారు. ఆ నుంచి మోసుకుంటున్నారు. నేనేమన్నా దున్నపోతున్నా లేకపోతే గుర్రాన్నే. మహా అయితే ఇంత బొచ్చా. ఏం చేస్తున్నాడు, కసుడు వచ్చాడు. గుడ్ వర్క్ బ్రో, గుడ్ వర్క్, కీప్ ఇట్ అప్. నిన్న పెట్టిన వీడియోలో మా మేడం వాళ్ళు ఎవరో చనిపోయినప్పుడు పోయినారు కదా. నమస్తే అందరికీ, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? వెల్కమ్ టు ఈరోజు బ్లాగ్. అడిగిన క్వశ్చన్కి మీలో ఎంతమంది కరెక్ట్గా ఆన్సర్ చేసినారో ఒకసారి చెక్ చేసుకోండి. అవి మొత్తము 4 గుడ్లు అయితే వేసి ఎగ్ రైస్ అయితే చేసుకోండి. రాత్రి 2 గంటలకు వచ్చినామని అడుగుతాను. బండ్లు నీట్గానే ఉన్నాయి, ఎందుకంటే నేను నా బండి తినేదిలే. ఈ బండి నీట్గానే ఉన్నది. బండ్లు కడగాల్సిన అవసరం లేదు, బండ్లు తుడచాల్సిన అవసరం లేదు. మేడం ఎప్పుడు లేచి అప్పుడు బయటికి పోయాను. మేడం అయితే బండి బిగాలు అయితే ఇచ్చింది. బండి స్టార్ట్ చేయమని కొద్దిసేపు ఉన్నాక తోకి పోయి పొద్దున్నే బయటికి పోయాడు. ఇప్పుడు కూడా బయటికి పోతున్నాడు. మేడం ఏమో బండి స్టార్ట్ చేయమని బిగాలు ఇచ్చింది. ఇంకా ఎంతవరకు రాలా. ఏమేమో ఫోన్ చేసింది గిన్నెలు ఎత్తుకోరా అని. మేడం చెప్పిందేమో తినేసిపోతామని. సాకేమ్మా మేడం. ఓకే, ఇప్పుడు పోరంటలే, సాయంకాలంగా పోతారంట. ఆడికే నాకు తెలిసి వాళ్ళు చనిపోయిన కాడికే పోతారు ఈరోజు కూడా. నేను ఇంకా ఆత్రంగా బీగాలు ఇచ్చింది స్టార్ట్ చేయమనిందిలే అని చెప్పి బండి స్టార్ట్ చేసి కూర్చున్నారు కొంచెంసేపు. ఇంకా రాలేదని మళ్ళీ పెట్టేసిన. ఇప్పుడు ఆమెను అడిగితే ఇప్పుడు కాదులే మేడం నిద్రపోతుంది అంటుంది. ఇంక ఈరోజు అయితే రకరకాలు వేసి కూడి చేశారు. దీని పేరు రకరకాల కూడు. దీంట్లో అన్నీ ఉంటాయి. దీంట్లో గుగ్గుళ్ళు, మక్రూని, ఎర్రగడ్డలు, ఇంకా ఏందో గుగ్గులు ఇంకోటి వెరైటీ కూడా ఉంటాయి. దీంట్లోకి డక్కుస్ ఇచ్చినారు. ఇంకా నిన్న ఇచ్చిన చికెను కింద వేసింది ఒకటి లెగ్ పీసు. ఇది దానిపైన మళ్ళీ ఈరోజు ఏమో చేసింది ఈ చికెను. మళ్ళీ దాంతోపాటు తెహినా అయితే ఇచ్చింది అద్దుకొని తినమని. ఇంకా సలాడ్ అయితే ఈరోజు భలే ఉంది, ఫ్రెష్ షాక్ వేసింది. మేడం పొద్దునే పోతుందేమో అని చెప్పి రెడీ అయ్యి బీగాలు తీసుకొని మళ్ళీ బీగాలు కూడా ఇచ్చింటే అమ్మ పోతారేమో అని కూర్చోనునే. మేడం పోయిందిలే, పడలే, నిద్రపోతుందంటే ఇప్పుడు అడిగితామని. ఇంకా నేను కూడా తినేసి పనుకుంటా. ఇంకా వాళ్ళు ఎప్పుడు ఫోన్ చేసి అప్పుడు లేచిపోతా. వచ్చిన కొత్తలో అయితే దీన్ని తినేవనే కాదు, వాళ్ళు ఎప్పుడైతే ఇది మంచిది ఆరోగ్యానికి అన్నారో అప్పటి నుంచి లేపుతున్నా. టైము 4:13 అయింది. మా మేడం అయితే ట్యాబు, బ్యాటరీ అన్నీ వేసింది కార్లో పెట్టమని. సేమ్ నిన్నలాగే వాళ్ళంతా కూడా ఈ కార్లో వచ్చారు. మళ్ళీ తోవికి పోయి ఆ బండి వేసుకొని వచ్చాడు, తుడుస్తున్నాడు ఆ బండి. మా మేడం ట్యాబు అవన్నీ పెట్టింది. నేనేమో 4:30కి స్టార్ట్ చేయమంది. ఒక 15 నిమిషాలు నాది. ఆడిపోయింది మేడం, సేమ్ నిన్నలాగే ఆడిపోయింది. ఇంకా పోయి ఆడిపోయి ఎక్కించుకోవాలి. ఏందో ఇది రకంగా వస్తుంది స్మెల్. స్ప్రే కూడా ఏం స్ప్రేనో ఇది, రోజ్ వాటర్ అంటే ఏదో స్మెల్ వస్తుంది బాగానే. పొద్దున్న నుంచి మేడం పోతుందేమో అని ఏదో పెళ్లి కొడుకు పెళ్లి కూతురు కోసం కాసుకోవాలంటాడు, అట్ట కాసుకొని కూర్చున్నారు రెడీ నీట్గా. పొద్దున్న నుంచి పోలా. పొద్దున్నే బీగాలు ఇచ్చింది కదా, అంటే పొద్దునే ఇచ్చేసారు ఈ బీగాలు.
అప్పుడే నాకు ఇంకా పోతారేమో అని రెడీ అయ్యి కూర్చున్నా నీట్గా. ఇప్పుడు 4:30 కావస్తుంది, 4:15. ఇప్పుడు పోతున్నారు. ఇంకా రోజు నాకు తెలిసి 2-3 రోజులు, ఇంకా 3-4 రోజులు ఇట్లే ఉంటుంది. సాయంత్రం కూడా పోతారేమో, ఎట్లా చేస్తారు. బండి తీసుకొని ఆడబెడతా. ఈయన చెట్లకి నీళ్ళు పడ్డాయి, ఆయన వచ్చినాడు. అందుకు బండి మీద అంతా నీళ్ళు పడినాయి, తొగిపోయి పొద్దున్న తుడిచినాడు. ఇప్పుడు మళ్ళీ నీళ్ళు పడినాయని మళ్ళీ తుడిచాడు. సేమ్ నేను కూడా అంతే, ముందు తుడిచిన నీళ్ళన్నీ కొట్టాడు బండి మీద. ఇప్పుడు ఈ బండి చూడు ఎంత తిప్పాలో చూడు. ఆ రేంజ్ కూడా ఇంత పొడుగు ఉండదేమో, పొడుగ్గా ఉంటుంది. ఇది తలకాయ నొప్పి దీంతో తిప్పాలంటే. తిప్పి 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 పెట్టాల. ఏం చేయాలా చూసుకోవాలి. మళ్ళీ ఏడంటాడు చెట్లు గిట్లు, కుండీలు, అవి సోలార్ లైట్లు ఇవన్నీ ఉన్నాయి. ఏం భయం లేదులే. ఇది ఏమన్నా ఇనికి వినామనుకో, మనం కరెక్ట్గా కెమెరా కూడా చూపించేస్తుంది మనకు, ఏం ఇబ్బంది లే. దగ్గరికి వినామనుకో పోగాకంటుంది, బద్దం కొడకారే అంటుంది, అట్లా భయపెడుతుంది కెమెరా. మనకేం ఇబ్బంది లే. ఫ్రంట్ కానీ సైడ్ కానీ ఏమున్నా కూడా చూపించేస్తుంది పోగాకని. ఇప్పుడు ఈ చెక్కండ్లా ఈ బానెట్ తగులుతుందని అరుస్తుంది ఒక్కోసారి. అరసలేదే, అరసలా కానీ బ్యాక్ కెమెరా చూపిస్తుంది. ఇదో ఈడ డేంజర్ అని చెప్పి చూపిస్తుంది చూడు. అదో అదే ఇక్కడ సైడ్ సారీ ఇక్కడ చూపిస్తుంది చూడు. ఈ పక్క డేంజర్ ఉంది, ఈ పక్క గ్యాప్ ఎక్కువ ఉంది, ఈ పక్క గ్యాప్ తక్కువ ఉందని. అట్ట మొత్తం అన్నీ చూపించేస్తుంది సైడ్ గీడంతా. తుడిసి అలిసిపోయినాడు బిడ్డ. ఇప్పుడు తుడిచినాడు, మళ్ళా కొడుతున్నాయి నీళ్ళు. బిరుకో మారుతాయి క్యూ. బాగున్నది, పచ్చగా ఉంది అయితే గడ్డి. ఈ మార్క్ కొట్టేస్తుంది బండికి, అంతా గబ్బు అయిపోతుంది పచ్చగా. ఇది తిప్పుతాడు, తిప్పి పెడతాడు, అందుకే నీళ్ళన్నీ ఇటు బండికి కొడుతున్నాయి. నా బండికి కూడా కొట్టినాయి, ఈ బండికి తుడిచేసిన నీట్గా. ఇప్పుడు మా మేడం అట్ట పోతా చెప్పిపోయిందంట తోఫీకి, అది నీళ్ళన్నీ పడుతున్నాయి చూడని. ఇంకా గ్యాంగ్ దిగుతుంది మొత్తం, ఇంట్లో ఉండే గ్యాంగ్, మా ఇంట్లో ఉండే గ్యాంగ్ అంతా. ఈరోజు కూడా మొత్తం గ్యాంగ్ దిగినారు. మళ్ళీ బ్యాగ్ ఇక్కడ పారేసిన. టైం కరెక్ట్గా 5:06. ఇప్పుడు వచ్చినాము ఇడికి. బాగా ఎండగా వచ్చింది. ఇంక ఏ టైంకి వచ్చారు రోడ్డు. వెనక పక్క పార్క్ ఒకటి ఉన్నది, పార్క్ దగ్గరికి పోతా. ఈ ఇంట్లోనే ఎవరో చనిపోయింది, దాంట్లో వినారు. ఇక్కడ ఏందిరా అంటే ఆడోళ్ళకి ఒక డోరు, మగోళ్ళకి ఒక డోరు ఉంటుంది. 2 డోర్లు ఉంటాయి. ఇలా ఆడోళ్ళ డోర్లో వినారు. పోరా నాయన, ఎందుకు ఊరే కొట్టినావు స్వామి. నువ్వు కూడా ఇడికానా మామ, సరేలే. అందుకు నాయన కమ్ముడు వచ్చి బ్రేక్ కొట్టాడు. పోతా చూసి లైన్లో పెద్ద పార్క్ అనుకున్నా. ఇది చిన్నది కానీ గులిపెత్తంతే ఉన్నది, ఏం పెద్దదేం లేదు. అది ఖాళీ ప్లేస్ ఉంటే దాన్ని కొద్దిగా అట్లా 4 వేసి జారే బండలు అయ్యి ఉయ్యాల్లో పార్క్ లాగా తయారు చేశారు. ఈ రూట్ వచ్చా నేను నిన్నైతే ఈ రూట్ వచ్చిన, ఇప్పుడు వచ్చేప్పుడు ఈ రూట్ వచ్చిన. అందుకు దీన్ని చూసినా వచ్చేప్పుడు పార్క్ ఉన్నది అనుకున్నా, కానీ పార్క్ కాదు, తుప్పిరే పార్క్. రౌండ్ ఇల్లులు ఉన్నాయి, ఆ ఇళ్ళ మధ్యలో ఒకరో ఖాళీ ప్లేస్ ఉంటే ఇట్లా పెట్టేసినారు. ఉయ్యాళ్ళు, 2 జారే బండలు, ఆ పక్క పచ్చ గడ్డి ఉన్నది, బాగా నీడ ఉన్నది. బాగా అయితే బండ్లకు మంచి నీడ. ఈ పక్కంతా పచ్చగడ్డి.
బాగా ఇల్లు చూడు బాహుబలి ఎదురుగా బ్లూగా కట్టినాడు. ఈడ ఇల్లులన్నీ కూడా డీసెంట్గా ఉంటాయి. అన్ని ఇళ్ళ మధ్యలో ఇదే రంగులు రంగులుగా కొట్టున్నారు. దీన్ని రంగులు డిఫరెంట్గా కనిపిస్తుంది ఇల్లు. బాగుంది అయితే చూసేదానికి డిఫరెంట్గా. అన్నీ ఒక రకం అయితే ఇది ఒక రకం అనమాట. ఒకసారి ఈ సందు చూపిస్తా, నాకు బాగా నచ్చింది ఈ సందు, మీకు కూడా చూపించా. ఇక్కడ నీడ ఎంత బాగుందో, చల్లగా ఉంది. బండ్లు పెట్టుకొచ్చి హ్యాపీగా. ఇదేం బండి బాయ్? ఏందో అది ఒక్క చెట్లకు నీళ్ళు పడుతున్నాడేమో, ఏందో చేస్తున్నాడు. మందు పెడుతున్నాడా ఎట్టో తెలీదు. చాలా బాగుంది ఈ సందు. నీడ ఉంది అయితే, చెట్లు గిట్లు అన్నీ నీడ బాగా, చెట్లు వేసుకున్నారు బాగా, అందుకు నీడ బాగుంది. ఎందుకు లేదు స్వామి, మళ్ళీ అట్టే పోయినాం అనుకో, మళ్ళీ అట్ట తిరుక్కోరావాల్సి వస్తుంది. ఇట తిప్పుతాం మళ్ళీ బండి. ఆ బ్లూ బిల్డింగే చాలా బాగా నచ్చింది నాకు. అన్నిట్లో కల్లా డిఫరెంట్గా ఉన్నది. అన్నీ ఒక రకంగా ఉంటాయి. లైట్ కలర్లు కొడతారు వీళ్ళు ఎక్కువ. ఇవన్నీ చూడు లైట్ కలర్లో. ఇది ఛార్జింగ్ బండి ఏమో, కానీ ఛార్జింగ్ పెట్టాడు లోపల నుంచి వచ్చి వైర్ పెట్టి. అన్నీ లైట్ కలర్లే. దాని పక్కన ఉండే బిల్డింగ్ కూడా లైట్ కలరే ఇది. అని అది మాత్రం బ్లూ బిల్డింగ్. అమెరికా వాళ్ళేమో. ఏమోలే, మనం వెళ్ళిపోదాం ఇంకా మన ప్లేస్లోకి. ఇక్కడ అన్నీ 4 రోడ్లే, తలకాయ నొప్పి. అడ్డం దొత్తారు ఈ 4 రోడ్ల కాడ. బ్రేక్ కొట్టకుండా ఉంటే ఆ నుంచి లోపల వచ్చేప్పుడు సర్రని వస్తారు బండ్లు. ఇంత ప్రశాంతంగా ఉంది కదా ఇప్పుడు. ఇంకా రూంచేపు ఉన్నాక ఇక్కడ ఉంటాయి స్వామి బండ్లు, ఘోరంగా ఉంటాయి ఇక్కడ. ప్రశాంతంగా ఉంది ఇప్పుడేమో. పోనా నేను పెట్టుకోవాలి బండి. కరెక్ట్గా ఆడ పెట్టేద్దాం ఈ సందులో. రాత్రి చూడాలి స్వామి, కుప్పలు వచ్చాయి బండికి. ఇంక ఎప్పుడైనా రాని, మనకేమో పార్కింగ్ దొరికేసింది కరెక్ట్గా గేట్ దగ్గరే. టైము 7:16 అయింది. బండి అయితే ఇక్కడ పెట్టినా. ఇక్కడ ఆర్ఎస్ది బాత్రూమ్ ఉన్నది. నా ముందరే 2-3 పంపించారు లోపలికి, అంటే సౌదీ వాళ్ళని. నన్ను పంపిలా. ఆయన వచ్చి ఈ బండి దిగి అన్నాలు పెట్టాలి ఇక్కడ అన్నాడు. నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఈ నుంచి వెళ్ళిపోతా, ఆ బండి ఎట్ట తీసుకుంటారు చూస్తా. నా ముందర 2-3 పంపించాడు బాత్రూంలోకి. నేను పోయి అడిగితే ముందు పక్క ఆర్ఎస్ ఉన్నాడు, ఆర్ఎస్ని అడుగుపో అన్నాడు. సరే నువ్వు కూడా పోయి ఆర్ఎస్ని అడుగు, నేను బండి తీను, ఇప్పుడు ఎవరు తెచ్చారు చూద్దాం. ఆడ అన్నాలు రాకముందే నాకు చెప్పినాడు, అన్నాల బండి వచ్చేది నువ్వు తీయాలి ఇక్కడ అన్నాడు. సర్లే అని చెప్పిన. సరే అడిగినాడు కదా, నేను పోయి అడిగిన టాయిలెట్ ఉంది ఎక్కడ అని. గుర్తుపట్టినాడో లేదో, ఏం లేదు ఆర్ఎస్ని పోయి అడుగు అన్నాడు. ఇప్పుడు నేను తీరా తీసుకొని ఇక్కడికి వచ్చేసిన పార్కులోకి. ఈడ పోసేయచ్చు, మళ్ళేసి పోయాసా, ఏం ఇబ్బంది ఏమిలే. ఇప్పుడు ఆ బండి తీసుకోవాలంటే వాళ్ళు అన్నాలు పెట్టాలంటే ఆడ ఎట పెడతారో, అందుకే ఇక్కడికి వచ్చి ఇక్కడ కూర్చుంటా. మేడం ఎప్పుడైనా ఫోన్ చేయని, నడుచుకుంటా పోతా టెక్నాలజీయా. ఇన్ని గుంపు చెట్లలో ఏడబొచ్చి ఎవరు వద్దంటారో. మట్టుగా నన్ను కానీ లోపలికి పంపించింటే నేను బండి అంచి తీసిండు కదా, ఇప్పుడు వాళ్ళకి రిస్క్ లేకుండా. అందుకే చక్కగా ఇక్కడికి వచ్చి పోయేసిన. ఇప్పుడు అడిగేవాళ్ళు ఎవరు నన్ను, ఆ బండి కాడ లేను. ఇప్పుడు మేడం 10:30కి ఫోన్ చేస్తుందో 10కి ఫోన్ చేస్తుందో అప్పుడే పోతా బండి కాడికి, అప్పుడు దాకా పోను. ఫుడ్ బండి అయితే వచ్చింది, ఈ నుంచే కనపస్తుంది లారీ. కరెక్ట్గా నా బండి కాడ ఉన్నది అది లారీ. ఇప్పుడు ఎట్ట జరిగింది అది, మనం ఒకరికి సాయం చేయొచ్చు, వాళ్ళు మనకు సాయం చేయాలి. కడుపు ఉబ్బిపోయింది నాకు. పాసు లోపల పోతా అంటే పంపిలే, అందుకే అడ్డం పెట్టే వచ్చిన. ఆడే తీసుకుని ఉంటాడు. ఫుల్ ట్రాఫిక్ అయిపోయింది. ఇప్పుడు పోయి చెక్ చేస్తా బండి తగిలిందేమో అని. ఇప్పుడు పోతే భయం లేదు, ఎందుకంటే పెట్టేసినారు కాబట్టి ఆల్రెడీ. బండి దగ్గరకు వచ్చి పెట్టేసినారు, ఆ నుంచి మోసుకుంటున్నారు నడుచుకుంటా. అదే ఈ బండి పోయింటే కొద్దిగా ముందుకు వచ్చిండు, కరెక్ట్గా డోర్ కాడు ఉండు సామాన్లు, నడిచేదానికి లేకుండా. నేనేమన్నా దున్నపోతున్నా లేకపోతే గుర్రాన్నే, మహా అయితే ఇంత బొచ్చ. ఒక్కరో ఓకే, నాకన్నా ముందు పోయిన వాళ్ళు పెద్ద పెద్దోళ్ళు, వాళ్ళు ఎంతెంత పోసింటారో. నా ఒక్కరో పోయి వచ్చేసింటే నీకు రిస్క్ లేకుండా ఉండి కదా, అందుకే మోసుకో మొయ్యాలి. అలాగే తోఫిక్ భాయ్ కూడా వచ్చినాడు వాళ్ళని ఎక్కించుకోవడానికి. నిన్న వచ్చినాడు కదా, సేమ్ అట్టే.
తోఫిక్ బైకి పార్కింగ్ దొరకలా, నిన్న దొరికింది, ఈరోజు అయితే దొరకలా. వెతుకుతా ఉన్నాం पार्किंग కోసం. किधर लगाया ना, ये जाएगा मुमकिन, वो भी जाएगा पीछे. देखो ये दो गाड़ी देखो. వాళ్ళ మేడం అయితే ఫోన్ చేసింది, వాళ్ళైతే వెళ్ళిపోతారు. ఇంకా మా మేడం ఎప్పుడు వచ్చేది. ఇంకా నిన్న పెట్టిన వీడియోలో మా మేడం వాళ్ళు ఎవరో చనిపోయినప్పుడు పోయినారు కదా, సాయంత్రము నా బండిలో మొత్తం ఎంతమంది వచ్చినారో కామెంట్ చేయండి. ఇప్పుడే వచ్చినాము, ఎట్టో బిన్నా వచ్చినాము. ఈరోజు 8:30కే 9:30కే వచ్చేసినాము. 9:30 అయింది. కానీ తోఫిక్ బాయ్ అయితే మళ్ళీ బండి వేసుకోమన్నట్టున్నాడు అడుగు. ఈరోజు బిన్నా వచ్చేసినాం. నేనైతే కారు పార్కింగ్ చేసాను లేదో, తోఫిక్ బాయ్ కూడా వచ్చేసాడు, పార్కింగ్ చేసినాడు ఆయన కూడా. బీగాలు అయితే అడగలా మేడం, వెళ్ళిపోయింది. పొద్దున్నే క్లీన్ చేసేదానికి ఉంటుందిలే అని పెట్టుకున్నాను నేనే. ఏం చేస్తున్నాడు, కసుడు వచ్చాడు. గుడ్ వర్క్ బ్రో, గుడ్ వర్క్, కీప్ ఇట్ అప్, కీప్ ఇట్ అప్, కీప్ ఇట్ అప్, గుడ్ వర్క్, గుడ్ వర్క్, కీప్ ఇట్ అప్ బ్రో, కీప్ ఇట్ అప్. వాళ్ళ మేడం చెప్పిందేమో, బోలని నేను చెప్పకముందు చెప్తాను బోలని. వీడియో లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అలాగే క్వశ్చన్కి ఆన్సర్ తెలిసే కామెంట్ చేసేయండి. గుడ్ నైట్, బై బాయ్.